హాయ్ అండి, నమస్తే అందరికీ. మనం గల్ఫ్కి కొత్తగా వచ్చినప్పుడు మనకైతే ఎలాంటి పని రాదు. చాలామంది గల్ఫ్కి కొత్తగా వచ్చినప్పుడు ఇంట్లో క్లీనింగ్ చేయడానికి లేదా పిల్లల్ని చూసుకోవడానికి అయితే వస్తారు. మెల్లమెల్లగా మనం పని చేస్తూ ఉంటే మనకి వంట కూడా నేర్పిస్తారు. అయితే ముందుగా మనకి క్లీనింగ్ లేదా పిల్లల్ని చూసుకోవడం అయితే ఉంటుంది. క్లీనింగ్ గురించి నేను ముందు వీడియోస్లలోనైతే చాలా చెప్పాను. ఈరోజు మరీ ముఖ్యంగా కొంతమంది సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పిల్లల గురించి, పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి, పిల్లలకి అది చేయొద్దు, ఇది చేయొద్దు, కూర్చో, ఇది తీసుకురా అని ఇలాంటి చిన్న చిన్న పదాలు పిల్లలతో ఎలా మాట్లాడాలో ఒక వీడియో చేయండి అని అయితే చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడగడం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు చిన్న పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలిసిన ఒక 35 పదాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. చాలా పదాలు ఉన్నాయి, ఒక 150-200 పదాలు పైనే ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒక వీడియోలో చెప్పడం వీలు కాదు కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2గా నేనైతే వీడియోస్ చేస్తాను. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన పదాలు అయితే నేను చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గల్ఫ్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొత్తగా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలను అయితే చూసేద్దాం. లే అని చెప్పడానికి అరబీ భాషలో గూమ్ అని చెప్తారు. మగవాళ్ళకి గూమ్ అని చెప్తారు, ఆడవాళ్ళకి గూమి అని చెప్తారు. అలాగే తొందరగా లే అని చెప్పాలంటే గూమ్ ప్సిరా అని మగవాళ్ళకి, గూమి ప్సిరా అని ఆడవాళ్ళకి చెప్తారు. అలాగే తొందరగా లే, ఇప్పుడు 9 అవుతుంది, తొందరగా లే, ఇప్పుడు 9 అవుతుంది అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే గూమ్ ప్సిరా అల్హేన్ సాతిస్సా, గూమ్ ప్సిరా అల్హేన్ సాతిస్సా అని చెప్తారు. పళ్ళు తోముకో అని పిల్లలకి ఎలా చెప్పాలంటే ఫర్రిష్ అస్నాన్ అంటే పళ్ళు తోముకో అని అర్థం వస్తుంది. ఇక్కడ టూత్ బ్రష్ని ఫుర్షత్ అస్నాన్ అని చెప్తారు. నేను ముందు వీడియోలో మీకు చెప్పాను, పళ్ళు తోముకునే బ్రష్ని ఫుర్షత్ అస్నాన్ అని అంటారు. పళ్ళు తోముకో అని చెప్పాలంటే ఫర్రిష్ అస్నాన్ అని చెప్తారు. అలాగే బట్టలు వేసుకో అని చెప్పడానికి లిప్స్ మలాబ్సిక్ అని మగవాళ్ళకి, ఒకవేళ ఆడపిల్లలకి చెప్పాలంటే లిప్సీ మలాబ్సిచ్ అని చెప్తారు. లిప్స్ మలాబ్సిక్ అంటే బట్టలు వేసుకో అనే అర్థం వస్తుంది. అలాగే తొందరగా వేసుకో అని చెప్పాలంటే లిప్స్ ప్సిరా అంటే తొందరగా వేసుకో అనే అర్థం వస్తుంది. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని ఎలా అడగాలంటే వైన్ రాహ్త్ అంటే ఎక్కడికి వెళ్ళావు అని అర్థం వస్తుంది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు అని అడగాలంటే వైన్ రాహ్త్ ఇల్యోమ్ అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు అనే అర్థం వస్తుంది. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల్ని అడగడానికి చాలా ఉపయోగపడతాయి ఇలాంటి పదాలు. స్కూల్లో ఏం చేశావు అని చిన్నపిల్లల్ని మనం అడగాలంటే ఎలా అడగాలంటే అరబీ భాషలో షును సవ్వైత్ బిల్ మద్రసా అంటే స్కూల్లో ఏం చేశావు అనే అర్థం వస్తుంది. అలాగే సరేరా మనం తిందాం, మనం భోజనం చేద్దాం. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఎల్లతాల్ నాకుల్ అంటే సరేరా అనే అర్థం వస్తుంది. నాకుల్ అంటే మనం తిందాము, మనం అన్నప్పుడు నాకుల్ అని వస్తుంది. తినడం పూర్తయిందా అని అడగాలంటే ఖల్ల సకిల్ అంటే తినడం పూర్తయిందా లేదా తినేసావా అనే అర్థం వస్తుంది. అలాగే నీళ్లు కావాలా అని అడగాలంటే తెబిమాయ్ అంటే నీళ్లు కావాలా అనే అర్థం వస్తుంది. నీ ఆట వస్తువులు తీసి పక్కన పెట్టు లేదా నువ్వు ఆడుకునే వస్తువులు పక్కకి పెట్టు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే షీల్ అలాబక్ అంటే నీ ఆట వస్తువులన్నీ తీసి పక్కన పెట్టు అనే అర్థం వస్తుంది. షీల్ అంటే తీయడం, తీసి పక్కన పెట్టడం, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. అలాబక్ అంటే ఆడుకునే వస్తువులని అలాబక్ అంటారు. ల్యాబ్ అంటే ఆట, అలాబక్ అంటే ఆట వస్తువులు అనే అర్థం వస్తుంది. షీల్ అలాబక్ అంటే నీ ఆట వస్తువులు తీసి పక్కన పెట్టు అనే అర్థం వస్తుంది. అలాగే నాకు కొంచెం సహాయం చెయ్యి అని మనము చిన్నపిల్లల్ని ఎప్పుడైనా అడగాలన్నా, పెద్దవాళ్ళని అడగాలన్నా, చిన్నవాళ్ళని అడగాలన్నా నాకు సహాయం చెయ్యి అని అడగాలంటే సాద్ని లేదా సాయిద్ని అని అడిగితే నాకు సహాయం చెయ్యి అనే అర్థం వస్తుంది. అలా చెయ్యకు అని చెప్పాలంటే లాత్ సవ్విచిది అంటే అలా చెయ్యకు అనే అర్థం వస్తుంది. పిల్లలు చాలా అల్లరి పనులు అయితే బాగా చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మనకు విసుగొస్తుంది. అలా చెయ్యకు అని చెప్పాలంటే లాత్ సవ్విచిది అని చెప్తారు, అంటే అలా చెయ్యకు అని అర్థం. అలాగే ఏడవకు అంటే లా
లా తెబ్చి అని చెప్తారు. ఏడవకు అని చెప్పడానికి లా తెబ్చి అని చెప్తారు. వెళ్ళి నీ చేతులు కడుక్కో. దీన్ని అరబ్బీ భాషలో ఎలా చెప్తారంటే అబ్బాయిలకైతే రోహ్ గస్సిల్ ఈదిక్. రోహ్ గస్సిల్ ఈదిక్ అంటే వెళ్ళి నీ చేతులు కడుక్కో అనే అర్థం వస్తుంది. అదే అమ్మాయిలకు చెప్పేటప్పుడు రూహి గస్సిల్ ఈదిచ్, రూహి గస్సిల్ ఈదిచ్ అని చెప్తారు. అంటే వెళ్ళి నీ చేతులు కడుక్కో అనే అర్థం వస్తుంది. ఇక్కడికి రా అని చెప్పడానికి తాల్హిని, తాల్హిని అంటే ఇక్కడికి రా అనే అర్థం వస్తుంది. అలాగే రా ఆడుకుందాం, పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు పని మొత్తం పూర్తయినప్పుడు రా ఆడుకుందాం అని పిల్లలతో ఎలా చెప్పాలంటే యల్ల నిలాబ్, యల్ల నిలాబ్ అంటే రా మనం ఆడుకుందాం అనే అర్థం వస్తుంది. పిల్లలు అలాగా రా ఆడుకుందాం యల్ల నిలాబ్ అని అన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి చాలా పని ఉంటుంది, మన పని కంప్లీట్ అవ్వదు. అలాంటప్పుడు నాకు ఆడుకోవాలని లేదు పని ఉంది అని మనం పిల్లలతో ఎలా చెప్పాలంటే మాబి అలాబ్ ఇన్ ది ఫీ షుగుల్, మాబి అలాబ్ ఇన్ ది ఫీ షుగుల్ అంటే నాకు ఆడుకోవాలని లేదు పని ఉంది అనే అర్థమైతే వస్తుంది. పడుకోవడానికి వెళ్ళు అని మనం ఎలా చెప్పాలంటే చిన్నపిల్లలకి పడుకోవడానికి వెళ్ళు అని చెప్పాలంటే రొహ్నామ్, రొహ్నామ్ అని అబ్బాయిలకి అంటే వెళ్ళి పడుకో లేదా పడుకోవడానికి వెళ్ళు, రెండు అర్థాలు అయితే వస్తాయి. రొహ్నామ్ అని అబ్బాయిలకి, రోహినామి, రోహినామి అని అమ్మాయిలకు చెప్తారు వెళ్ళి పడుకో అని చెప్పడానికి లేదా పడుకోవడానికి వెళ్ళు అని చెప్పడానికి. నువ్వు చాలా తెలివైన అబ్బాయి లేదా నువ్వు చాలా తెలివి కలవాడివి, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఎలా చెప్పాలంటే మగపిల్లలకైతే ఇంత షాతర్, ఇంత షాతర్ అనగానే వాళ్ళు పొంగిపోతారు. ఇంత షాతర్ అంటే నువ్వు చాలా తెలివిగలవాడివి, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, యు ఆర్ ఇంటెలిజెంట్, ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. ఇంత షాతర్ అని అబ్బాయిలకు చెప్పాలి. అలాగే అమ్మాయిలకు ఎలా చెప్తారంటే నువ్వు చాలా తెలివిగల దానివి లేదా నువ్వు చాలా తెలివైన అమ్మాయివి లేదా యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని ఇంగ్లీష్లోనైతే అంటాము, తెలుగులో నువ్వు చాలా తెలివైన అమ్మాయివి అని అమ్మాయిలకు ఎలా చెప్తారంటే ఇంతి షాత్ర, ఇంతి షాత్ర అని చెప్తారు. అబ్బాయిలకి ఇంతి షాతర్ అని చెప్తారు, అమ్మాయిలకి ఇంతి షాత్ర అంటే నీకు చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి అనే అర్థం వస్తుంది. అలాగే చిన్నపిల్లలకి కూర్చో అని చెప్పడానికి గ్యాద్, గ్యాద్ అని మగవాళ్ళకి గాది, గాది అని ఆడవాళ్ళకి చెప్తారు. అలాగే నిల్చో అని చెప్పాలంటే ఒగాఫ్, ఒగాఫ్ అని మగవాళ్ళకి ఒగ్ఫీ అని ఆడవాళ్ళకి చెప్తారు. పడుకో అని చెప్పాలంటే నామ్ అని మగవాళ్ళకి నామి, నామి అంటే పడుకో, పడుకో అని అర్థం వస్తుంది. రోహినామి అంటే వెళ్ళి పడుకో అని అర్థం వస్తుంది. నేను చెప్పేది విను లేదా నా మాట విను అని మనం చిన్నపిల్లలకి ఎలా చెప్పాలంటే ఇస్మా కలామి, ఇస్మా కలామి అంటే నేను చెప్పేది విను నా మాట విను అనే అర్థం వస్తుంది. ఇస్మా కలామి అని చెప్తారు. అలాగే నేను చెప్పేది వినట్లేదు, నా మాట వినట్లేదు అని మనము మేడంతో ఎలా కంప్లైంట్ చేయాలంటే అంటే ఒక్కొక్కసారి పిల్లలు మనం ఎంత చెప్పినా కూడా వినరు. అలాంటి సందర్భంలో మనము కొట్టడం అయితే కరెక్ట్ కాదు, పిల్లల్ని కొట్టడం కూడా ఇక్కడ నేరము. కాబట్టి ఏదున్నా కూడా మేడంకి అయితే చెప్పాల్సి ఉంటుంది. మేడం దగ్గరికి వెళ్ళి మామ మా ఇస్మా కలామి అంటే మేడం నేను చెప్పేది వినట్లేదు అనే అర్థం వస్తుంది లేదా నా మాట వినట్లేదు అనే అర్థం వస్తుంది. మామ మా ఇస్మా కలామి లేదా మేడం మా ఇస్మా కలామి అంటే నేను చెప్పేది వినట్లేదు అని అర్థం. అరవకు లేదా కేకలు వేయకు, దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే లా తిస్రిక్, లా తిస్రిక్ అంటే అరవకు లేదా కేకలు వేయకు అనే అర్థం వస్తుంది. పిల్లలు చిన్నపిల్లలు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, గోల గోల చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అరవకు గట్టిగా సౌండ్ చేయకు అని మనం ఎలా చెప్పాలంటే లా తిస్రిక్, లా తిస్రిక్ అంటే అరవకు లేదా కేకలు వేయకు అనే అర్థం వస్తుంది. అలాగే నిశ్శబ్దంగా ఉండు లేదా సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో అని చెప్తాం కదా, దాన్ని ఇస్కిత్, ఇస్కిత్ అని మగవాళ్ళకి ఇస్కితి, ఇస్కితి అని ఆడవాళ్ళకి చెప్తారు. సైలెంట్గా కూర్చో అని చెప్పడానికి, సైలెంట్గా ఉండు అని చెప్పడానికి, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పడానికి. ఇస్కిత్ అని మగవాళ్ళకి ఇస్కితి అని ఆడపిల్లలకి చెప్తారు. జాగ్రత్త లేదా జాగ్రత్తగా ఉండు అని పిల్లలకి మనం ఎలా చెప్పాలంటే దిర్బాలక్, దిర్బాలక్ అని అబ్బాయిలకి దిర్బాలిచ్ అని అమ్మాయిలకు చెప్తారు. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇవే పదాలను ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. చిన్నపిల్లల కంటే చిన్నపిల్లలకి మాత్రమే చెప్పేటివి కాదండి, అందరికీ వాడొచ్చు ఈ పదాలు అనేవి. జాగ్రత్త లేదా జాగ్రత్తగా ఉండు అని పిల్లలతో చెప్పాలన్నా పెద్దవాళ్ళతో చెప్పాలన్నా మగవాళ్ళకైతే దిర్బాలక్ అని చెప్తారు, ఆడవాళ్ళకి దిర్బాలిచ్ అని చెప్తారు. గూమ్ అంటే లే అని అర్థం. గూమ్ ప్స్రా అంటే తొందరగా లే అని అర్థం. గూమ్ ప్స్రా అల్హెన్ సాయతిస్సా అంటే తొందరగా లే, ఇప్పుడు టైం 9 అవుతుంది అని అర్థం. ఫర్రిష్ అస్నాన్ అంటే పళ్ళు తోముకో అని అర్థం. లిప్స్ మలాప్సిక్ అంటే బట్టలు వేసుకో అనే అర్థం వస్తుంది. లిప్స్ ప్స్రా అంటే తొందరగా వేసుకో అనే అర్థం వస్తుంది.
వెయిన్ రహ్త్ అంటే ఎక్కడికి వెళ్ళావు అని అర్థం. వెయిన్ రహ్త్ ఇల్యోమ్ అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు అని అర్థం వస్తుంది. షును సవ్వైత్ బెల్ మద్రసా అంటే స్కూల్లో ఏం చేశావు అనే అర్థం వస్తుంది. ఎల్లతాల్ నాకుల్ అంటే తొందరగా రా భోజనం చేద్దాము, తొందరగా రా తిందాము, సరే రా తిందాము, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. ఖల్ల సకిల్ అంటే తినడం అయిపోయిందా అనే అర్థం వస్తుంది. తెబిమాయి అంటే నీళ్లు కావాలా అనే అర్థం వస్తుంది. షీల్ అలాబక్ అంటే నీ ఆట వస్తువులన్నీ తీసి పక్కన పెట్టు అనే అర్థం వస్తుంది. సాద్ని లేదా సాయిద్ని అంటే నాకు సహాయం చెయ్యి అనే అర్థం వస్తుంది. లాత్సవిచిది అంటే ఇలా చెయ్యకు అనే అర్థం వస్తుంది. లాతెబ్చి అంటే ఏడవకు అనే అర్థం వస్తుంది. రోహ్ గస్సిల్ ఈదిక్ అని మగవాళ్ళకి, రూహి గస్సిల్ ఈదిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు, వెళ్ళి చేతులు కడుక్కో అని చెప్పడానికి. తాల్హిని అంటే ఇక్కడ రా, ఇక్కడికి రా అనే అర్థం వస్తుంది. లాతిస్రక్ అంటే అరవకు లేదా కేకలు వేయకు అనే అర్థం వస్తుంది. యల్లా నిలాబ్ అంటే రండి ఆడుకుందాము అనే అర్థం వస్తుంది. రండి మనం ఆడుకుందాము. నిలాబ్ అంటే మనం ఆడుకుందాము. అలాబ్ అంటే నేను ఆడుకుంటాను. తిలాబ్ అంటే నువ్వు ఆడుకుంటావు. నలాబ్ అంటే మనం ఆడుకుంటాము అనే అర్థం వస్తుంది. సింగులర్, ప్లూరల్ ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమైతే ఉంటుంది. మాబి అలాబ్ అంటే నాకు ఆడుకోవడం వద్దు. ఎందిఫీ షుగుల్ నాకు ఇప్పుడు పని ఉంది, లేదా అనఫీ షుగుల్ అంటే నాకు ఇప్పుడు పని ఉంది అనే అర్థాలైతే వస్తాయి. రోహినామ్ అని మగపిల్లలకి, రూహినామి అని ఆడపిల్లలకైతే చెప్తారు. అలాగే ఇంతిషాతర్ అని అబ్బాయిలకి, ఇంతిషాత్ర అని అమ్మాయిలకు చెప్తారు. నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు చాలా తెలివి కల్లా అబ్బాయివి, నువ్వు చాలా తెలివి కల్లా అమ్మాయివి అని చెప్పడానికి. షాతర్ అని అబ్బాయికి, షాత్ర అని అమ్మాయికి చెప్తారు. అలాగే ఇగాద్ అని అబ్బాయికి, ఇగాది అని అమ్మాయిలకు చెప్తారు, కూర్చో అని చెప్పడానికి. ఒగాఫ్ అని మగవాళ్ళకి, ఒగ్ఫీ అని అమ్మాయిలకి చెప్తారు, నిల్చో అని చెప్పడానికి. అలాగే నామ్ అని అబ్బాయిలకి, నామి అని అమ్మాయిలకు చెప్తారు, పడుకో అని చెప్పడానికి. ఇస్మా కలామి అంటే నేను చెప్పేది విను, నా మాట విను అనే అర్థం వస్తుంది. మా ఇస్మా కలామి అంటే నేను చెప్పేది వినట్లేదు, నా మాట వినట్లేదు అనే అర్థం వస్తుంది. ఇస్కిత్ అని అబ్బాయిలకి, ఇస్కితి అని అమ్మాయిలకైతే చెప్తారు, నిశ్శబ్దంగా ఉండు, సైలెంట్గా ఉండు, మాట్లాడకుండా ఉండు అని చెప్పడానికి. అలాగే దిర్బాలక్ అని అబ్బాయిలకి, దిర్బాలిచ్ అని అమ్మాయిలకు చెప్తారు, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే కొంత వాళ్ళు భాష తెలుసుకొని అరబ్బీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.